గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది, ఆయన వాక్యమే ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అంటే అర్థం, ఆడ గడ్డిని ఎవరికి చెప్తున్నాడు? మన ప్రాణంతో పోలుస్తున్నాడు. అంటే మనుషులందరూ వాడిపోవచ్చేమో, అందరూ రాలిపోవచ్చేమో, ఈ వాక్యం అలాగే నిలిచి ఉంటుంది అంటున్నాడు. అందుకే పొద్దున్న లేచి ఆ వాక్యం యొద్దకు రావాలా, అది ఎప్పటికీ నిలుస్తుందంట. మొదట ఆదియందు సృష్టించడానికి దేన్ని పలికాడు? వాక్కును పలికాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం యొద్దకు వచ్చావా, కూర్చున్నావా, ఆయనతో సహవాసం చేస్తున్నావు. నీ జీవితంలో ఏదన్నా తక్కువైందా, ఆ వాక్యాన్ని ధ్యానించు. నీకేమన్నా ఆరోగ్యం స్వస్థత కావాలా, ఆ వాక్యాన్ని ధ్యానించు. డబ్బులు కావాలా, ఆ వాక్యాన్ని ధ్యానించు. నీ పిల్లలు బాగుపడాలా, ఆ వాక్యాన్ని చదువు. రోజు కనీసం ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు కూర్చొని చదువు. నీకు అర్థమైనా అర్థం కాకుండా, జ్వరం అవుతుంది, పారాసెటమాల్ మాత్ర వేసుకుంటారు, లోపలికి వెళ్ళిపోయింది మాత్ర, అది ఎట్లా పని చేస్తుంది ఎవరికైనా అర్థమవుతుందా? లోపలి వెళ్ళి వెళ్ళగానే ఏమై ఉంటుంది? కరిగిపోయి ఉంటుంది. కరిగి ఏం చేస్తుంటుంది? ఏం చేసిందో, జ్వరం అయితే తగ్గింది, అంతేనా? అట్లాగే వాక్యం చదివితే ఏమవుతుంది? చదివి చూడొచ్చు కదా. అరే, ఈ వాక్యం ఇచ్చి చూసుకో, ఆ వాక్యాన్ని ధ్యానించి చూసుకో, ఆ వాక్యాన్ని చదివి చూడు, నీ కోసం అన్నీ మార్చబడ్డం చూస్తావు. హల్లెలూయా.